వాడడం అంత మొదలు పెడితే నన్ను మించి ఇంకొకడు వాడడు అనేది ఒక సినిమాలో డైలాగ్. ఇది తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, ఢిల్లీ సారదందలో కేసీఆర్ బిడ్డ తతంగం, మునుగోడు ఉప ఎన్నికలు, ఇవన్నిటిని చూస్తున్నట్టే మన కేసీఆర్ సార్ ఖాళీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, మంది ముచ్చట్లు ఇనుడు, తన పబ్బం గడుపునుడు, ఇవి గిట్లనే అనిపిస్తుంది. అరే అమ్మ, ఇంత దిగజారి పోయి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బిడ్డను సారదందల కాపాడుకోనికే అడ్డదారులు వేస్తుంటారా? ఓరి అమ్మ, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ముందర పెట్టుకొని బీజేపీకి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి నేత బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసి ఇక బేరం కుదుర్చుకుందామని చూసుకున్నాడు బీజేపీ ప్రభుత్వం. బేరం ఎట్లా? మనం సినిమాలలో చూస్తున్నాం ఇట్లాంటివన్నీ. రెండు రౌడీ గ్రూపుల మధ్యలో గుండాగిరి చేసే గ్రూపుల మధ్యలో ఏమైనా తగాదు వస్తేనంటే ఈయన గ్రూప్లో ఒకరిని అరెస్ట్ చేస్తుంది, ఆ గ్రూప్లో ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు. ఇద్దరు మార్పిడి చేసుకుంటుంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది మర్చిపోయాడు. పోయి సందమామను చూసి కుక్కలు మొరిగినట్టు, ఊర కుక్క మొరిగినట్టు బీజేపీ పార్టీ హిమాలయాల ఎంత పెద్దగా ఉంటుందో గంత పెద్దగా కనిపిస్తుంది ప్రపంచంలో. ఇప్పుడు అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీనే ఇక ఈయన ఇకామత్ ఉపయోగించి 80,000 పుస్తకాలు అందమా, లేదంటే జాతి పిత అందమా, లేదంటే తెలంగాణ బాప అందమా, మీ ఇష్టం చూడరు ఏదని అనుకోండి. ఇంకా ఇకామత్ అంతా ఉపయోగించుకొని బిడ్డ సారదందల అరెస్టు కాకుండా కాపాడుకోవడానికి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకున్నాడు అంటారు చూడండి. ఇది నేను చెప్తానే. టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్లో ఈ సంచలనమైనటువంటి విషయాలన్నీ చెప్తే తెలుగు ప్రజలంతా చూసి నివ్వెరపోతున్నారు. ఇప్పుడు ముక్కున నోటిపైన ఏలేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి పనులా సార్ మీరు చేసింది? అరే ఈయననే కేసీఆర్ గింత తెలివంతుడు కదా, అపార భగీరథుడు కదా, రాజకీయ చాణక్యుడు కదా, నవయుగ చాణక్యుడు కదా. కేసీఆర్ లాంటి పొడగాడు ఈ దేశంలో లేడని చెప్పుకోరు కదా. ఫోన్ ట్యాపింగ్ చేసి మంది కుటుంబాలలో ఏముందో బిడ్డను సారదందలు వచ్చి బయట పడేసుకొనికే ఇగో బిఎల్ సంతోష్ని ఎరగా పెట్టుకొని బిడ్డని కాపాడుకొని ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా సృష్టించినదంట. ఇప్పుడు చూసుకొని ఈ కేసీఆర్కి ఎట్లాంటి గతి పడుతుంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ పరిస్థితి అయితే కాకులు కుక్కలు కలిసి తినిపడేసిన ఇస్తరాకుని ఎట్లయితే సించిక తింటాయో ఇటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఈ కేసీఆర్ మీద పడతారు. ఏం జరుగుతుందో చూద్దాం ఇక.